హలో అండి, ఈరోజైతే నేను క్యారెట్ హల్వా చేసేస్తున్నాను. మా పాప అయితే అమ్మ క్యారెట్ హల్వా చెయ్యాలింది. వెంటనే ఆలోచించకుండా క్యారెట్ హల్వా స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా అయితే 4 క్యారెట్ని తీసుకున్నాను. క్యారెట్ తురుము చేసుకున్నాను. బెల్లం తీసుకున్నానండి, ఎందుకంటే షుగర్ తీసుకోలేదు. ఇందులో మనము బెల్లం వేస్తున్నాము. నెక్స్ట్ ఇలాచి, కిస్మిస్, జీడిపప్పు, బాదం, మిల్క్, నెయ్యి, వీటితోనైతే మనము స్టార్ట్ చేసేద్దాం. గిన్నె అయితే వేడైందండి. ఇందులో లైట్గా నెయ్యినైతే వేసేసాను. వేసేసి సిమ్లోనే చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇందులో వీటిని అయితే వేసుకొని, నేనైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినరండి. అందుకని ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ మీకు ఎంతగా ఇష్టం ఉంటే అన్నీ వేసుకొని చేసుకోవచ్చు, పర్వాలేదు. చూడండి ఎంత సిమ్లో పెట్టినా తొందరగా మాడిపోతున్నాయి. వీటినైతే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నెయ్యి అయితే వేస్తున్నానండి. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి అయితే వేసేస్తున్నాను. యామిని గారు, మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చండి. నేర్చుకోండి మరి, ఈజీగా క్యారెట్. ఈరోజు బెల్లంతో ఎందుకు చేస్తున్నానంటే, చాలా వరకు అందరింట్లో షుగర్ పేషెంట్లు అయితే ఉంటారండి. వాళ్ళకు కూడా తినాలి అనిపిస్తుంటుంది అనమాట. కాకపోతే షుగర్ ఉందే కదా అని తినలేరు. సో ఈ బెల్లంతో మనం ట్రై చేసాం కాబట్టి దీని వాళ్ళు మనకు పెట్టచ్చు, వాళ్ళకి మనం పెట్టచ్చు. సో ఇప్పుడైతే క్యారెట్ అయితే నేను ఈ విధంగా వేసేసుకున్నాను. తురుగుని వేసేసుకొని చాలా ఈజీ అండి. ఈ నేతిలో వేపి కొంచెం పచ్చివాసన పోయేదాకా నేతిలో వేయించుకోవాలి. సిమ్లోనే చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. మనం ఎంత కలిపినప్పుడు కూడా మాడిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లేకపోతే మాడి వాసన వచ్చేస్తుంది, మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాం అంటే మాడి రాదు. సరేనా? ఇప్పుడైతే మూత తీసి చూసేద్దాం. మనకు పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు ఇందులోకైతే నేనైతే మిల్క్ని అయితే యాడ్ చేసేస్తున్నానండి. యామిని గారు, మీరైతే ఏదైనా స్పెషల్ ఏమైనా చేసి పెట్టమన్నారు కదా, ఇది చాలా స్పెషల్. క్యారెట్తోని పిల్లలు కూడా పెట్టచ్చు మంచిగా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఏమంటారు యామిని గారు? నేర్చుకుంటారా మరి? నేర్చుకోండి, చిన్న చిన్న రెసిపీలు చేసేస్తున్నాను మీకోసమే. ట్రై చేసేయండి మరి, మామూలుగా ఉండదు. చేసిన తర్వాత కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. ఇప్పుడైతే కొంచెం అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ మనకి చాలా స్వీట్గా ఉంది. ఆ స్వీట్కి ఇంకా స్వీట్ ఎందుకని కొంచెమే బెల్లాన్ని తీసుకున్నాను. దీన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. బెల్లం కరగాలి కదా, ఒక 10 మినిట్స్లో బెల్లం అయితే కరిగిపోతుంది. ఓకే, మళ్ళీ మూత పెట్టేద్దాం. చూద్దామా? వావ్, బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. స్మెల్ అయితే నెయ్యి స్మెల్ భలే వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో వేసేసానండి. మన హల్వా అయితే, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి.
ఇంకొక 2 మినిట్స్లో ఆపేసి ఈలోగా మన గార్నిష్ని అయితే రెడీ చేసుకుందాం. ఇంత టేస్టీ క్యారెట్ హల్వాకి మరి టేస్టీగా గార్నిష్ అయితే తయారు చేయాలి కదా, చేసేద్దాం.